నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ శంకరి. పాపమని పాత షీరిస్తే పందిరిసాటుకు పోయి షీ గిదే మంచి పాడైంది అన్నదాడు వెనకటికి ఒక ఆమె. అట్లే ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. రాక రాక 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. పార్టీ కొంత తిరిగి పునర్వైభవాన్ని తెచ్చుకున్నది. ఈ సమయంలో పార్టీని కాపాడుకోవాలి, ఇంకా కొంత క్యాడర్ను పెంచుకోవాలి, రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచేలాగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి దాన్ని ఏమంటారు, ఒక ఉరుకులాట, అది ఉండాలి. కానీ ఉన్నోళ్ళే లొల్లులు పెట్టుకుంటున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువైనాయని చెప్పేసి పార్టీ చీఫ్ను మార్చి కొత్త చీఫ్ను, అంటే ఒక స్కూల్లో కొత్త హెడ్ మాస్టర్ లెక్క ఒక కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెడితే ఆమె చాలా స్ట్రిక్ట్గా ఆ పదవులు ఇచ్చే విషయంలో కావచ్చు, పార్టీ లైను దాటి ప్రవర్తించి పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కావచ్చు, కొంత చర్యలు తీసుకొని ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లెక్కుంటే నచ్చలేదేమో. మరి అందరూ పోయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీకి పోయి మాకు ఈ మీనాక్షి నటరాజన్ వద్దు అని చెప్పేసి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారంట. మరోవైపు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే పీసీసీలో ఉన్నారో, అసలు మీకు పీసీసీ పార్టీని నడిపొస్తలేదు, ఒక ప్రభుత్వంలో ఉన్నారు, అధికార వర్గం మీ చేతిలో ఉంది, ఒక ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షాలను ఎదుర్కోలేకపోతున్నారు, ఏం పార్టీని నడుపుతున్నారు మీరు, ఏం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పేసి సొంత పార్టీ సీనియర్ నేతలే అక్షింతలు వేస్తున్నారంట నేతల పీసీసీ బాధ్యుల మీద. ఇది ఇట్లా ఉంటే కన్న కొడుకుని చనిపోతే ఆ తండ్రి ఆ డెడ్ బాడీని తీసుకుపోయి నదిలో విసిరేసిండు. అసలు ఎందుకు అట్లా విసిరేసిండు, పాపం ఏం జరిగింది అది కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటే నిన్న గంట సేపు దాదాపు 11:30 నుంచి 1 గంటల వరకు యూపీఐ, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, ఏ యూపీఐ పేమెంట్లు పనిచేయలేదు. అది మొత్తం అందరూ కూడా ఒక షాక్. అసలు బ్యాంకులు సర్వర్ అయిందా లేకపోతే ఏం ప్రాబ్లం అయిందని చెప్పేసి టెక్నికల్గా ఆ యూపీఐ సర్వర్ల ప్రాబ్లం వచ్చిందంట. సో అంటే డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయినాయి. ఈ క్రమంలో చాలాసార్లు గంటల కొద్దీ యూపీఐ పేమెంట్లు ఆగిపోతూ ఉన్నాయి. సో అది కూడా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. మరోవైపు వరంగల్లో ఈ నెల 27 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు ఎక్కింది. కోర్టు ఆల్రెడీ ఒక ఆదేశం ఇచ్చింది, తీర్పు చెప్పి ఏమని, మీరు 17 తారీఖు లోపు 20 తారీఖు లోపు పర్మిషన్ ఇవ్వాలి, ఏందో చెప్పాలి, మీ అవాంతరాలు ఏమున్నాయి, అడ్డంకులు కారణాలు ఏంటి, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడానికి చెప్పాలి, లేకపోతే కోర్టే పర్మిషన్ ఇస్తారని చెప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు, బీఆర్ఎస్ సభకి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీజేపీ పార్టీ మీద రాజాసింగ్ కొన్ని రోజులు గెలిచిన కాంచెల్లి గత దఫాలో గెలిచినప్పుడు కూడా పార్టీ మీదనే హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. పార్టీలో తుప్పు పట్టిపోయిన నాయకులు ఉన్నారని, పాతింప సామాన్ నాయకులు ఉన్నారని, చెంచాలు ఉన్నారని, పార్టీని వాళ్ళే భ్రష్టు పట్టిస్తున్నారని రకరకాల కామెంట్లు చేసిండు. అయితే నిన్న హనుమాన్ శోభయాత్ర సందర్భంగా పార్టీ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్ళి రాజాసింగ్ని కలిసి మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, బీజేపీలో ఎలాంటి లొల్లి లేదు, మేమందరం కలిసే ఉన్నాం, రాజాసింగ్ పార్టీకి విధేయుడు, ఆయన హిందుత్వానికి కట్టుబడి ఉన్నారని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ అంటే ఆయన కూడా పోయి రాజాసింగ్ని కలిసిండు. సో ఇట్లాంటి పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు హెచ్సియు భూముల పంచాయతీ, అటు బ్యాంకు లోన్ తీసుకుంది అదని చెప్పేసి మొన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన కామెంట్లు చేసిండు, ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని, ఇట్లాంటి కామెంట్లు అన్నీ చేసిండు. మరోవైపు బీజేపీ కూడా కొంత కౌంటర్గా వెళ్ళే ఇది చేసింది. ఇప్పుడు అది వాళ్ళు ఏదైతే అక్కడ అడవిలకు సంబంధించి చేసిరు, దానికి ఇప్పుడు వాళ్ళకి కొంత గొంతులో వెలక్కాయ పడేట్టు అయిపోయింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు కూడా హెచ్సియు భూముల మీద ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కూడా నిన్నటి నుంచి గప్చుప్ అయిపోయినాయి. సరే, ఆ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగు చూస్తే అడుగడుగున నిఘా, ప్రశాంతంగా సాగిన వీర హనుమాన్ శోభాయాత్ర, భారీగా తరలి వచ్చిన భక్తులు. విజయశాంతికి ప్రాణభయం,
బజారు కీడ్చి దారుణంగా చంపేస్తా, నేను అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే. ఎమ్మెల్సీ దంపతులకు చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపు. గతంలో విజయశాంతి భర్త ప్రసాద్కు అతనితో పరిచయం. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కోసం మంతనాలు. పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తానని ఒప్పందం. సరైన ఫలితాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఇవ్వని శ్రీనివాస ప్రసాద్. తనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ చంద్రకిరణ్ బెదిరింపులు. మీ బండారం బయట పెడతా, చంపేస్తానంటూ మెసేజ్లు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇక ఇందాక అనుకున్నాం కదా, రాజాసింగ్తో రాజీ. ఎమ్మెల్యేతో కేంద్ర మంత్రి బండి భేటీ. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఖత్తర్ హిందూ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. గత కొన్నాళ్ళుగా సొంత పార్టీపై రాజాసింగ్ విమర్శలు. ఇగో కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నాటకం సంబంధించిన వార్త. మీనాక్షి మాకొద్దు, హైకమాండ్కు సీనియర్ల కంప్లైంట్, ఆమెను తొలగించాలంటూ పట్టు. పార్టీకి నష్టం జరుగుతోందని ఆందోళన. హెచ్సియు ఘటనలో మీనాక్షి తీరుపై విమర్శలు. సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించడంపై చర్చ. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన ఇన్ఛార్జ్ చర్యలు. ఇక మందుబాబులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చింది. 150కి పైగా కొత్త బ్రాండ్లు రాబోతున్నాయంట. మందుబాబులకు కిక్కే కిక్కు. లోకల్ బ్రాండ్లతో పాటు ఫారిన్ బ్రాండ్లు కూడా చేస్తారట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం. 2025-26లో భారీ ఆదాయం రాబట్టేలా ప్లాన్ చేసిరట. ఇక అఘోరి వార్త. అఘోరి నా మొగుడు. అఘోరిని పెళ్లాడిన వర్షిని ఒకసారి కాదు 2 సార్లు జరిగింది. స్వయంగా వెల్లడించిన వర్షిని తమను ఎవరు విడదీయలేరని సవాల్. ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ అఘోరి చెంతకు. నాకు సంసారం వద్దు, అఘోరినే కావాలని పట్టు. ఇక టీ మ్యాన్ ఆఫ్ ఇండియా వనజీవి రామయ్య నిన్న ఆయన కన్ను మూసిండ్రు. ఆ అనారోగ్య సమస్యలతోటి ఖమ్మం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్ను మూసిండు. ఆయనకు సంబంధించిన వార్త. వనజీవి రామయ్య కన్నుమూత. దేశవ్యాప్తంగా ప్రముఖుల సంతాపం. గత కొన్నాళ్ళుగా ఆరోగ్య సమస్యలు. 1 కోటికి పైగా మొక్కలు నాటిండు ఆయన. అందుకే వనజీవి రామయ్య అంటారు ఆయనను. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక ఈనాడులో చూస్తే తొలుత 3 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు. అనంతరం రాష్ట్రమంతా విస్తరణ. ప్రజల నుంచి సలహాలు సూచనల స్వీకరణ. పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇందిరమ్మ ఇండ్ల దందాలు చేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశం. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గవర్నర్ల నిష్క్రియ పైన న్యాయ సమీక్ష. ఆ అధికారం తమకుందన్న ధర్మాసనం. ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి. ఐసిఐసిఐ నుంచి రుణం తీసుకోలేదు, బాండ్ల రూపంలోనే నిధులు సేకరించాం. పర్యావరణంపై బారాసాది ద్వంద్వ వైఖరి. సచివాలయం నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లను నరికేశారు. శ్రీశైలం సాగర్లలోని 15 అవుట్లెట్లను అప్పగించాలి. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలని చెప్పేసి కేఆర్ఎంబి సుప్రీంకోర్టులో కౌంటర్ వేసింది. ఇక మరలిపోయిన వనరుషి పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు. సోనియా రాహుల్తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు. విలువ సుమారు 661 కోట్లు. సర్కారు సన్నాలు. బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయం. అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపని రైతులు. సర్కారే కొనాలిగా. ఇది మెయిన్గా ఈనాడులో చూస్తే. ఇక ఆంధ్రజ్యోతిలో రాష్ట్రపతికి గడువు. గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. రాష్ట్రాల్లో ఏదైతే బిల్లు ఉంటుందో గవర్నర్ ఆమోదం చెప్పి దాన్ని ఢిల్లీకి పంపిందంటే ఖచ్చితంగా వెంటనే 3 నెలల్లోగా ఆ బిల్లుని ఆమోదించాలి. దానికి రాష్ట్రపతి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది నిన్న. కొమ్మారెమ్మ కన్నీరు. గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత. బెంగాల్లో భారీ హింస. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అవి హింసాత్మకమైన అంట. 3 చచ్చిపోయారు. రేపటి నుంచి భూభారతి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారంట. విజ్ఞప్తులు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే ఇవ్వచ్చంట. 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలాగా లోగో డిజైన్ చేశారంట. ప్రతి 6 నెలల పాటు ప్రతిరోజు సమీక్ష చేస్తారు. అంటే 6 నెలల తర్వాత వదిలేస్తారేమో. ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించాలి. రేపు శిల్పకళా వేదికల భూభారతి పోర్టల్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు అన్నాడు, అభివృద్ధిపై బీఆర్ఎస్ విషం. కాళేశ్వరం కోసం
8,000 ఎకరాల అడవిని తొలగించారు. నాడు పర్యావరణం గుర్తుకు రాలేదా? బీసీ బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం. గవర్నర్ పంపిన 2 బిల్లుల మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశం. బిల్లులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం. ఆమోదించకపోతే కారణాలు తెలపాలి. రాష్ట్రపతి న్యాయ సలహా కోరే ఛాన్స్. సుప్రీం తీర్పుతో బీసీలకు మేలు జరగబోతా ఉంది. నిజంగా ఈ టైంలో ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్, మంచి ఉపయోగపడే తీర్పు అని చెప్పొచ్చు. ఇక వెలుగులో చూస్తే డయాబెటీస్ టైప్ 5 పోషకాహార లోపంతో వస్తున్నట్టు గుర్తింపు, కనిపెట్టడం కష్టం, ట్రీట్మెంట్ కూడా లేదు. అధికారికంగా ప్రకటించిన ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది ఈ టైప్ 5 డయాబెటీస్ బాధితులు ఉన్నారట. ఇందులో 19 ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ ఉన్నారట. మన దేశంలో 8.98 అంటే దాదాపు 9 కోట్ల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారంట. ఇక గచ్చిబౌలి భూములపై లోన్ తీసుకోలేదు. అలాంటప్పుడు బ్రోకర్ ఎక్కడి నుంచి వచ్చిండు? కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. మీరే చెప్పాలి. మొన్న తీసుకున్నామని చెప్పేసి ఒక వీడియో ఉంది, వీడియో ప్లే అయింది సోషల్ మీడియాలో. అభిషేక్ 246 ఉఫ్. సన్ రైజర్స్ హైదరాబాద్ శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో మాయ చేసింది. పంజాబ్ ఇచ్చిన 246 మార్కుల భారీ పరుగులను 9 బంతులు మిగిలిండగానే కొట్టిపడేసింది. భజే ఆంజనేయం. కిటకిటలాడిన కొండగట్టు. హనుమాన్ జయంతి సందర్భంగా పోటెత్తిన భక్తులు. హైదరాబాద్లో భారీ శోభాయాత్ర. సోషల్ మీడియాలో రోతరాతలపై పోలీస్ నజర్. ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్. అబ్యూస్ కంటెంట్పై నిరంతర నిఘా. సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా బూత్ కంటెంట్. రాయలేని భాషలో తిట్లు, అసభ్యకర కామెంట్స్. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా బాధితులే. మహిళలను, చివరికి చిన్నపిల్లలను వదలట్లే. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఆ తర్వాతే సీరియస్గా దృష్టి పెట్టిన పోలీస్ శాఖ. 9,000కు పైగా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపులపై పోలీసుల కన్ను. అబ్యూస్ కంటెంట్కు 37 ఏళ్ల జైలు, 10 లక్షల వరకు జరిమానా. అడ్డగోలుగా ఏ నాయకుల మీద అయినా సరే, ఎవరి మీద అయినా సరే అబ్యూస్ కంటెంట్ అంటే తిట్టినట్టుగా, బూతులు మాట్లాడినట్టుగా ఏమైనా కంటెంట్ పెట్టినా, వీడియో పెట్టినా ఇగో ఈ చర్యలు తీసుకుంటారా 37 ఏళ్ళు జైలు అంట. ఇక ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందొద్దు స్కీమ్ పేరిట ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు అందొద్దు స్కీమ్ పేరిట ఎవరైనా దందాలు చేస్తే కేసులు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిండు. అనర్హులు లబ్ధి పొందితే వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి. గవర్నర్ పంపిన బిల్లులపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందే. రాష్ట్రపతికి తొలిసారిగా గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 చట్టాల అమలు. దేశంలోనూ తొలిసారి తమిళనాడు సర్కార్ గెజిట్ నోటిఫికేషన్. బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు. గవర్నర్ ఆమోదం పొందినట్టుగానే భావించాలని తీర్పు. కోర్టు తీర్పు కాపీ పబ్లిష్ అయిన వెంటనే గెజిట్ జారీ చేసిన సర్కార్. ఇక వనజీవి రామయ్య కన్నుమూత. ఆయనకు సంబంధించిన వార్త. 1 కోటికి పైగా మొక్కలు నాటి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నాడు ఆయన. 60 పాటలు, 2,000కు పైగా కొటేషన్లు రాసిండు. ఈ చెట్లు నాటాలే, చెట్ల గొప్పతనాన్ని, పచ్చదనం, ప్రకృతి గొప్పతనాన్ని చెప్తూ వనజీవి రామయ్య. హెడ్లైన్స్ అయిపోయాక మాట్లాడుకుందాం. అధికారుల్లో భయం. గచ్చిబౌలి వివాదంతో టెన్షన్. కేసు సుప్రీంకు చేరడంతో పెరిగిన ఆందోళన. కీలక అధికారులకు సైతం తప్పని తిప్పలు. ఢిల్లీలో సీఎస్ టీం. ఆమె వెంట పలు శాఖల సీనియర్ ఐఏఎస్లు. 16న అంటే ఎల్లుండి సుప్రీంలో వినిపించే వాదనలపై చర్చ. రాజకీయ రణస్థలం. కేటీఆర్ సెల్ఫ్ గోల్. ఇరకాటంలో బీజేపీ మంత్రుల మౌనరాగం. ఇక కేటీఆర్ సంబంధించిన వార్త చూస్తే గచ్చిబౌలి దాని మీద చేసిన కామెంట్లు. పప్పులో కాలేసిన వర్కింగ్ ప్రెసిడెంట్. ఐసిఐసిఐ బ్యాంకు క్లారిటీతో ఆత్మరక్షణలో. భూముల తాకట్టుతో 10,000 కోట్ల రుణమంటూ ఆరోపణ. సీఎం కుంభకోణానికి పాల్పడ్డారని ఆధారం లేని వాదన. సంచలన స్కామ్ అంటూ మీడియా సమావేశం. మార్ట్గేజ్ పెట్టుకోలేదంటూ బ్యాంకు ప్రకటన. ప్రభుత్వ బ్యాంకు ఖాతాలోకి క్యాష్ డిపాజిట్. గచ్చిబౌలి ల్యాండ్స్ తనఖాపై బూమరాంగ్. బదనామయ్యారంటూ సొంత పార్టీలో చర్చ. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇరకాటంలో పడింది బీజేపీ. గచ్చిబౌలి భూ వివాదంపై గుబులు. పర్యావరణ పరిరక్షణపై గంభీర ఉపన్యాసాలు. దామగుండంలో చెట్ల నరికివేతపై స్పందించని వైనం. విమర్శలకు జవాబు చెప్పుకోలేక అయోమయం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిక్కులకు అవకాశం. హెచ్యు భూములపై ఆరోపణలతో పరేషాన్. ఇకపైన ఈ అంశంపైన గచ్చిబౌలి అంశం మీద మాట్లాడుతురా నాయన అని చెప్పేసి అనుకుంటున్నారట.
ఇక మంత్రుల విషయానికి వస్తే మంత్రుల మౌనరాగం. కంచగచ్చిబౌలి ఇష్యూపై మాట్లాడరేందుకు గొడవ ముదురుతున్నా స్పందించే అమాత్యులు. ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం అనే భావన కేబినెట్లో చర్చించలేదు కదా అంటూ దాటివేసే ప్రయత్నం చేస్తున్నారట. ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కామెంట్లకు దూరంగా ఉంటున్నారు. కలిసి పనిచేయాలని అధిష్టానం చెప్పిన కంచగచ్చిబౌలి విషయంలో మాత్రం జర సైలెంట్గా దూరమే ఉంటున్నారు. ఈ సేవల్లో సర్వర్ డౌన్, రాజీవ్ యువ వికాసం పథకానికి ఆటంకం, సర్వర్ సమస్యతో అనేక మంది దరఖాస్తులకు దూరం. 14వ తేదీ వరకే చివరి గడువు, 2 రోజులు వరుస సెలవులతో ఆందోళన. రేపటి నుంచి భూభారతి పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాలు. ప్రజలు రైతుల నుంచి సూచనలు సేకరించాలి. నిరుపేదలు అర్హులకే ఇండ్లు ఇవ్వాలి, దందాలు చేస్తే కేసులు పెట్టండి అని చెప్పేసి ఆదేశించండి సీఎం. వనజీవి రామయ్య ఇక లేరు, గుండెపోటుతో కన్నుమూత. 2017లో ఆయన ప్రకృతికి చేసిన సేవకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కేంద్రం. యాసంగి సన్నద్ధత ఏది, పలు చోట్ల వరి కోతలు ప్రారంభం, ఎక్కడ మొదలు కానీ ధాన్యం కొనుగోలు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 50 రోజులు అవుతుంది, ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. 2 మృతదేహాలు మాత్రమే వెలికి తీసారు, ఇంకా మొత్తం 8 మందిలో ఇంకా 6 లోపలనే ఉన్నారు. ఇక ఉగ్రదాడులు జరగవచ్చు, కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలు. అప్రమత్తమైన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం. పాత కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిఘా, హవాలా వ్యాపారులపై కూడా కన్ను ఉందంట. చల్లబడ్డ రాజాసింగ్, ఫలించిన బండి సంజయ్ మంత్రాంగం. హైదరాబాద్ ఎమ్మెల్సీ అంశంపై కుదిరిన సయోధ్య. అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించిన గోషమహల్ ఎమ్మెల్యే. వరుస ప్రకటనలతో కాషాయం పార్టీలో గందరగోళం. హనుమాన్ శోభయాత్ర రోజు ఇష్యూ సెటిల్. ఇక మహనీయుల విగ్రహాలకు ఎన్నికల కోడ్ సందర్భంగా ముసుగులు వేసిరు. దానికి సంబంధించిన వార్త. ముసుగులు తొలగేది ఎప్పుడో, మహనీయుని విగ్రహాలపై తెరలేందుకు. ఏళ్లు గడిచిన ఆవిష్కరణకు నోచుకొని అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటుపై చూపిన శ్రద్ధ ప్రారంభం మీద ఏది? విగ్రహాలను నిర్లక్ష్యం చేయడంపై అంబేద్కర్ వాదుల ఆగ్రహం. ఇప్పటికైనా విముక్తి కలిగించాలని ప్రజల విజ్ఞప్తి. ఇక దిశ పేపర్లో చూస్తే వనజీవి రామయ్య ఇక లేరు, అభిషేక్ వైల్డ్ ఫైర్. భారీ శతకంతో కదం తొక్కిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్. పిసిసిపై నారాజ్, ఇదేం లీడర్షిప్ అంటూ పార్టీ నేతల అసహనం. అంతర్గత విభేదాల కట్టడికి చర్యలు శూన్యం. సర్కారు పథకాలపై ప్రచారంలోనూ వెనుకబాటు. విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ కరువు. సోషల్ మీడియాలోనూ బలహీనం. కంచగచ్చిబౌలి భూముల విషయంలోనూ అలసత్వం. గాంధీ భవన్లో పైరవీకారులంటూ ఆరోపణలు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనితీరుపై సీనియర్ల నుంచి విమర్శలు. భూభారతిపై సదస్సులు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో పోర్టల్ ఉండాలి, ఈజీగా ఉండాలి. మీకు అర్థం కాకపోతే సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతోటి పెట్టిన సమీక్షలో చెప్పిండు. ఇక దేశంలో ఉగ్రవాదుల దాడులకు ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి నిఘా సంస్థలు హెచ్చరించినాయి. అన్ని రాష్ట్రాలలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇంటర్ ఫలితాలు ఆలస్యమైతే అట, ఫలితాల ముందే జవాబు పత్రాలను డీకోడ్ చేయడం, రివాల్యుయేషన్ పనులు అధికారులు ఉండడంతో పాటు పాస్ పర్సెంటేజ్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇంటర్ ఫలితాలు లేటుగా వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. రేపు అంబేద్కర్ మ్యూజియానికి సీఎం శంకుస్థాపన. 8 నెలల్లో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు. నిర్వహణ బాధ్యత ప్రైవేటు కన్సల్టెన్సీకి. ఆర్ఎఫ్పి కోసం హెచ్ఎండిఏ టెండర్లు. ఇక దుద్దిల శ్రీధర్ బాబుకు సంబంధించిన వార్త. 400 ఎకరాలు ప్రభుత్వానివే ఎప్పుడో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. డి వెంచర్ ట్రస్టీ సైతం క్లియర్గా చెప్పింది. అభివృద్ధిపై విషం కక్కుతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్కు కపిలవాయి రాజీనామా. రాష్ట్రీయ లోక్దల్ పార్టీలో చేరిండు. రేపు రైతుల మధ్య ఆవిష్కరణ ఆవశ్యకం. రేపు శిల్పారామంలో భూభారతి లాంచింగ్. అన్నదాతల మధ్య ప్రారంభిస్తే ప్రభుత్వానికి ప్లస్. ఇక బండి సంజయ్ రాజాసింగ్ కొంచెం కూర్చొని ఛాయ్ తాగుతున్నారు. రాజాసింగ్తో విభేదాలు లేవు, పార్టీలో అందరం కలిసే ఉంటున్నాం, భూములు అమ్మితేనే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉందని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడాడు. ఇక బీజేపీ చెప్పులు మోస్తే కాంగ్రెస్ సంచులు మోస్తున్నది. చిన్న పర్రెకే కాళేశ్వరంను బదనాం చేశారు. వేసవిలో తాగునీటి తిప్పలు. ఎల్కతుర్తి సభకు భారీగా తరలి రావాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభకు పోలీసుల అనుమతి. 3 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. 3 మావోయిస్టులు చనిపోయారంట. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. యూజీసీ చైర్మన్గా వినీత్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి
సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. మెయిన్గా ఇవి దిశలు. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు అనుమతి, మేము ధాన్యం దించుకోం, రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్ల అల్టిమేటం, యాసంగి ధాన్యం దించుకునేందుకు ససేమిరా, సన్నాల రైతు నిలువు దోపిడీ, మిల్లర్లు చెప్పిందే వేదం రాసిందే ధర, బోనస్ అటుంచి మద్దతు ధర కరువు, క్వింటాకు 2100 మించని వైనం, ఆ వైపు కన్నెత్తి చూడని జిల్లా మంత్రులు, రైతులు రోడ్లెక్కితేనే అధికారుల హడావుడి, ప్రభుత్వ తీరుపై అన్నదాతల మండిపాటు, మరో 2 జింకలు చచ్చిపోయిన హెచ్సియుల రాత్రంతా కూడా వీడియోలు పెట్టారు సోషల్ మీడియాలో హెచ్సియు స్టూడెంట్స్. 10,000 కోట్ల రుణానికి కమిషన్ 170 కోట్ల, సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ కలిసి ఓ బ్రోకరేజీ సంస్థకు ముడుపులు, ఆ ఎంపీ రేవంత్ దందాలను బయట పెడతాం, కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తున్నది, ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు, ఆర్ఆర్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించిన మోడీ గొంతు ఇప్పుడెందుకు మూగబోయింది, రేవంత్ అవినీతిపై విచారణకు ఆదేశించలేందుకు, మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం గురించి శ్రీధర్ బాబుకి ఏమైనా తెలుసా, రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ, కరీంనగర్కి వెళ్ళిన ఆయన కరీంనగర్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవి. అది ముమ్మాటికి ప్రభుత్వ భూమే, ఇందులో ఎలాంటి వివాదాలు లేవు, టీజీఐఎస్సీ బాండ్లతో 10,000 కోట్ల రుణం తీసుకున్నామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిండు. ఇక వనజీవి రామయ్యకు సంబంధించిన వార్త, పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు, గుండెపోటుతో హరిత ప్రేమికుడి హఠాన్ మరణం, 50 ఏళ్లుగా మొక్కలే ప్రాణంగా జీవనం. ఇవి అన్ని పేపర్లలో ఈరోజు చూస్తే ప్రధాన వార్తలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.